నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఢిల్లీలో ఏ ఇంపాక్ట్ స్టడీ పేరుతో ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. ప్రపంచం మొత్తం ఏతో ఎలా ఉండబోతున్న దాని మీద ఒక లోతైనటువంటి అంతర్మథనం జరుగుతున్నది. ఏ కొత్తగా అవకాశాలను సృష్టించబోతుందా, ఉన్న అవకాశాలని తుడిచిపెట్టేస్తుందా అన్నది చర్చ జరుగుతుంది. దీని మీద భారత ప్రభుత్వం ఈ సదస్సుని ఢిల్లీలో హోస్ట్ చేస్తుంది. వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు అలాగే ఐటీ రంగ నిపుణులు కూడా హాజరవుతున్నారు. కీలకంగా రాబోయే దశాబ్దం 2 దశాబ్దాల్లో ఏఐ వల్ల జరగబోయే నష్టాలేంటి, ఉద్యోగాలు ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతూ ఉన్నాయి, పెద్దగా ఉద్యోగాలు నష్టపోకుండా పరిశ్రమను ఏ రకంగా కాపాడుకోవాలి, ముఖ్యంగా భారత్ లాంటి దేశాల్లో 10 లక్షల మంది ఐటీ రంగం అలాగే బీపీఓ రంగంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఉద్యోగాలకి రక్షణ ఏ రకంగా తీసుకురావాలి, ఎలాంటి స్కిల్స్ వాళ్ళకి అందివ్వాలి, అలాగే ఏఐ వల్ల తలెత్తే దుష్ప్రభావాలను ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చెప్పడం. చర్చలో మనతో పాటు డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో రవికిషోర్ గారు ఐటీ రంగ నిపుణులు, అలాగే శంకరవళ్ళ రవికుమార్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే మార్పు శ్యామ్ రెడ్డి గారు మరో ఐటీ రంగ నిపుణులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, ఒక 25 ఏళ్ల క్రితం అనుకుంటా నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా 25 ఏళ్ళు 30 ఏళ్ళు కరెక్ట్గా 30 ఏళ్ల క్రితం స్మార్ట్ ఫోన్లు రాలా. స్మార్ట్ ఫోన్ వస్తున్నది. అప్పుడు మీకు కూడా గుర్తుంటుంది, మినిట్కి 6 రూపాయలు ఏమో ఛార్జ్ చేసేవాళ్ళు. అవుట్ గోయింగ్కి 6 రూపాయలు, ఇన్కమింగ్కి 6 రూపాయలు. అప్పట్లో మొబైల్ ఫోన్ అంటే మన ఉద్దేశం ఏంటంటే ఇది ఫోన్ మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నాం. కానీ 30 ఏళ్ల క్రితమే ఒక నిపుణుడు ఒక సెమినార్లో చెప్పారు, ఓ 10 ఏళ్లలో ఈ స్మార్ట్ ఫోన్లో ఫోన్ మాట్లాడటం అన్నది అన్నిటికంటే లీస్ట్ కార్యక్రమం అవుతుంది, అనేక ఆపరేషన్స్ దీని ద్వారా జరుగుతాయని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కాల. ఫోన్ పర్పస్ ఫోన్ మాట్లాడుకోవటమే కదా అనుకున్నాం, అంటే స్మార్ట్ ఫోన్ కంటే కూడా ముందు అనుకోండి. బట్ అది ఏ రకంగా మారబోతుందన్నది 30 ఏళ్ల క్రితం ఒక దార్శనికుడు అసెస్ చేయగలిగాడు, చూడగలిగాడు. ఇవాళ ఏఐకి సంబంధించి 30 ఏళ్ల నుంచి ఉన్నా కూడా దాని ప్రభావం, దాని విస్తృతి వేగంగా అది డెవలప్ కావటం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీ నిపుణులు కూడా ఏం జరగబోతుంది, ఇది ఎలాంటి కొత్త పుంతలు తొక్కబోతున్న దాని మీద వాళ్ళకి అర్థం కావట్లే. ఈ ఢిల్లీ సదస్సుకి సంబంధించి సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 5 ఏళ్లలో నెక్స్ట్ 5 ఏళ్లలో భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేరు అలాగే బీపీఓ రంగాల్లో వీటిల్లో అసలు మొత్తానికి మూతపడిపోయే పరిస్థితి ఉంటుందని ఆయన ప్రకటన ఇచ్చారు. నందన్ నీలేకన్ గారు మనందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా ఈ యూనిక్ ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన దానిలో కీలకంగా ఉన్న వ్యక్తి. ఆయన కూడా ఇవాళ మాట్లాడుతూ ఇంకొక ప్రకటన చేశారు. ఇంటర్నెట్ ప్రజలకు చేరటానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టింది, స్మార్ట్ ఫోన్ ప్రజల చేతికి చేరటానికి 5 ఏళ్ళలో వచ్చేసింది, 2 ఏళ్లలో మనందరి ఇళ్లలోకి వస్తుందని చెప్తా ఉన్నారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వల్ల ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, ముఖ్యంగా ఉపాధికి సంబంధించి, దాంతోపాటుగా సోషల్ మీడియా విస్తృతంగా వినియోగం, డీప్ ఫేకు, అలాగే సైబర్ సెక్యూరిటీ, వీటి గురించి కూడా మాట్లాడదాం. మనతో మరొక నిపుణులు కూడా ఐ థింక్ రాధాకిషోర్ గారు అనుకుంటే జాయిన్ అయ్యారు. రాధాకిషోర్ గారు నమస్తే. నమస్తే అండి. రాధాకిషోర్ గారు, ముందు మీరు చెప్పండి, యాజ్ అన్ ఐటీ ఎక్స్పర్ట్ ఈ సదస్సు గురించి మీరు చూస్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు. వినోద్ ఖోస్లా గారు కానీ, సన్ మైక్రో సిస్టమ్స్, లేదంటే నందన్ నీలేకన్ గారు లాంటి వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని గతంలో కూడా చాలామంది మాట్లాడారు. అసలు ఏం జరగబోతున్నది? ప్రధాని వాళ్ళు మాట్లాడుతూ 2 అంశాలు చెప్పారు. ఈ ఏఐ అనేది ఒక 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. అవకాశాలని క్రియేట్ చేసే సైడ్ పదును పెడతాం, రిస్క్ ఉన్న సైడ్ దాన్ని మొద్దు బారిస్తామని చెప్పి ప్రధాని చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అలా సాధ్యం అవుతుందా? దీని ప్రభావం మన దగ్గర మీకు తెలియదు కాదు రాధాకిషోర్ గారు. లక్షల మంది ఐటీ రంగంలో పనిచేయాలని పేరుకి ఏ ఇంజనీరింగ్ చేసినా సాఫ్ట్వేర్లో వెళ్ళిపోతున్న పరిస్థితి. అమెరికా వెళ్ళినా అదే, ఇక్కడున్న అదే. దీని నుంచి బయటపడగలుగుతామా? ఈ లక్షల మందికి వైట్ కాలర్ జాబ్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వైట్ కాలర్స్ జాబ్స్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఈ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే, అంటే మీకు కొద్ది కాలం క్రితం ప్రతి ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అయినా సరే, ఏ ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. అంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలి. మనం టైప్ మెషిన్లు పోయి ఎలా అయితే కంప్యూటర్లు వచ్చాయో, సాఫ్ట్వేర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయిందో,
అదే విధంగా మనకి ఏఐ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే ఏఐని ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు, ఎడ్యుకేషన్ లో ఉపయోగించవచ్చు, హెల్త్ కేర్ లో ఉపయోగించవచ్చు, మన నేషనల్ సెక్యూరిటీలో ఉపయోగించవచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉపయోగించవచ్చు, అన్ని రకరకాలుగా మనం దాన్ని యూసేజెస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ ప్రతి మన మన లైఫ్ లో ప్రతి ప్రతి సెక్షన్ లోను కూడా మనం దీన్ని ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. సో మనం ఇండియా ఇప్పుడు లీడ్ తీసుకుంది, ఒక బ్రహ్మాండమైన లీడ్ తీసుకుంది. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద గ్లోబల్ సౌత్ లో ఫస్ట్ సమ్మిట్, అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక సమ్మిట్ చేయడం, దీనికి వేరే కంట్రీస్ నుంచి దేశాధినేతలు రావడం కానీ, లేకపోతే సిఇఓస్ ఆఫ్ వేరియస్ ఫర్మ్స్ రావడం కానీ చాలా గొప్ప విషయం. అంటే మనకి యాక్చువల్ గా ఇప్పుడు చూస్తే ఏఐ లో ఫండింగ్ మనకు 3% ఫండింగ్, గ్లోబల్ ఫండింగ్ ఏఐ లో ఉన్న దాంట్లో 3% ఇండియాలో ఉంది, ఇండియాకి వచ్చింది. కానీ ఇండియాలో 20% ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్ మన ఇండియాలో ఉంటుంది. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరల్డ్ ఫేమస్, మన ఏఐ ఇంజనీర్స్ కూడా దే ఆర్ వెరీ వెల్ నోన్ పీపుల్. ఇప్పుడు ఇటువంటి మంచి అవకాశాన్ని మనం ఉపయోగించుకుని దేశంలో మనకున్న సమస్యలను తీర్చుకోవడంతో పాటు గ్లోబల్ గా ఉన్న అనేక సమస్యలను తీర్చుకోవడానికి మనకు ఒక బ్రహ్మాండమైన అంటే కరెక్ట్. కానీ నేను అంటున్నది ఏంటంటే రాధాకృష్ణ గారు, ఇప్పుడు నందన్ నీలేకర్ గారు మీకు అందరికీ మనందరికీ సుపరిచితులు, అపారమైన విజను పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. ఆయన ఏమన్నంటే ఇది బహుశా వెళ్ళే కొద్దీ ఇక కోడింగ్ అన్నదానికి ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది, కొత్త రకాలు ఏమన్నా వస్తే రావచ్చు, కానీ ఈ ఏఐ టూల్స్ని వాడి రోజువారీ బిజినెస్ టాస్క్లు కానీ వాటిని రీచ్ కావడానికి కానీ వీటిని బెటర్గా మనం చూస్తున్నాం. టీవీల్లో ఇంటర్నెట్లో ఏది ఆన్ చేసినా రకరకాల ఏఐ టూల్స్ మీద విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే బోల్డ్ అని మార్కెట్లోకి వచ్చేసి ఉన్నాయి. ఎందుకు నా సొంత ఎగ్జాంపులే చెప్తాను. ఒక పేషెంట్ అపోలో హాస్పిటల్లో 1 year నుంచి యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్కి డ్యామేజ్ అయ్యి ఉన్న పేషెంట్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ వేరే ఇంకెవరో డాక్టర్కి చూపించడానికి ఒక సమ్మరీ కావాల్సి వస్తే 1 year ఆయన ఎక్స్పోజర్ జరిగిన ట్రీట్మెంట్ అంతా ChatGPT ఒక అరగంటలో 6 pages సమ్మరీ తయారు చేయగలిగింది. ఆయన దాదాపు 300-400 pages రిపోర్ట్స్ స్కానింగ్ వీటన్నిటిని అరగంటలో ఒక 6 pages రిపోర్ట్ సమ్మరీ లాగా తయారు చేయగలిగింది. ఇది మామూలుగా చేయండి వైద్య పరిభాష, వైద్యుడు ఒక డాక్టర్ కూర్చుంటే కూడా ఒక రోజంతా పట్టే పని. ఇంత సోఫిస్టికేటెడ్ ఇవి వస్తున్నప్పుడు రోజువారీ చిన్న సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మనకు తెలుసు, మీకు తెలియదు కాదు, 40,000 50,000 సంవత్సరానికి 4-5 లక్షల ప్యాకేజీలో ఉన్నవాళ్ళు ఎక్కువ మనకి ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరికీ ఉద్యోగాలకు భద్రత ఉంటుందా? ఈ టూల్స్ నేర్చుకున్న ఈ టూల్స్ ఇప్పుడు ప్రభుత్వాలు ఏఐ స్కిల్డ్ అంటున్నారు, లేదు క్వాంటమ్ కంప్యూటింగ్లో అప్డేట్ అయిపోయారు, ఆల్రెడీ 50,000 మంది తయారైపోయిన ఏపీలో చెప్తా ఉన్నారు. నిజంగా ఆ స్కిల్ అప్గ్రేడేషన్కి ఏమి నేర్చుకోవాలి, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ స్థాయి వాళ్ళు నేర్చుకోగలుగుతారు, మ్యాథ్ ఎక్కువ ఉండాలా, వీటి గురించి కూడా కొంత అవగాహన ఉండాలి కదా సార్. అంటే ఏదో ఒక టూల్ వాడుకోవటం వేరు. ఇప్పుడు ChatGPT వాడి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలామంది కోడ్లు రాసేస్తున్నారు, బట్ రేపొద్దున అదే రాసేస్తుంది. ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు, ఇది డిజిటల్ అసిస్టెంట్గా ఉంది ఇప్పటిదాకా, రేపొద్దున ఇండిపెండెంట్ ఏఐ వర్కర్గా మారబోతుంది అని చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? డెఫినెట్ గా ఇప్పుడు డేటా సెంటర్స్, డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఇండియాలో, ఇది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇప్పుడు మనం అంటే ఒక మైక్రోసాఫ్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఏషియాలో $17.5 billion ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే గూగుల్ ఒక $15 billion ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక అమెజాన్ $35 billion ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ గ్లోబల్ లీడర్స్ అందరూ కూడా ఈ రోజు ఇండియాని చూస్తున్నారు. ఇండియాలో రెడీ వర్క్ ఫోర్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళకి ఏఐ టూల్స్ నేర్పాలి. మాలాంటి కంపెనీస్ ఎవరైతే మేము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ రిక్రూట్ చేసుకుంటామో వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఇవాళ ఈ రోజు రిక్రూట్మెంట్ కి ఈ రోజు వచ్చిన వాళ్ళకి మీరు ఏఐ టూల్స్ నేర్చుకున్నారా, ఈ ఏఐ టూల్స్ లో మీకు అండర్స్టాండింగ్ ఉందా, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా, వస్తే ఎస్ దెన్ యు ఆర్ వెల్కమ్. సో ఈ లెర్నింగ్ అనేది చాలా ఫాస్ట్ మీద మన వాళ్ళు నేర్చుకోగలరు. ఈ టూల్స్ ని అప్లై చేసి మన వేరియస్ ఇండస్ట్రీ సెక్టర్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన వాళ్ళు చాలా ఫాస్ట్ మీద దాన్ని డిప్లాయ్ చేయగలరు. అంటే కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్, ఏ కంట్రీస్ లో అయితే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ తక్కువ ఉంటారో ఆ కంట్రీస్ లో డెఫినెట్ గా ఇది చాలా కష్టం. అక్కడ కూడా కంప్యూటర్స్ వాడతారు, అక్కడ కూడా సాఫ్ట్వేర్ కొంతవరకు యూజ్ చేస్తారు. ఫర్ దట్ మ్యాటర్ ఏ టూల్స్ ఎక్కువ యూజ్ చేసేది అలాంటి కంట్రీస్ మనకన్నా. కానీ డెఫినెట్ గా మనకి ఒక ఈ వేరియస్ సెక్టర్స్ లో ఏఐని ఉపయోగించుకోవడానికి మనకి ఏఐ టూల్స్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఈ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లో ఈ రోబోటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇలాంటివన్నిటికి కూడా మన వాళ్ళు ఆల్రెడీ ఒక చాలా పెద్ద వర్క్ ఫోర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది.
కోడింగ్ నుంచి కొద్దిగా ఏఐ టూల్స్ నేర్చుకుని ఏఐ రిలేటెడ్ టూల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అనే దాని మీద మన వాళ్ళు పనిచేస్తారు. Okay. పనిచేసి ఈ వర్క్ ఫోర్స్ అంతా దానికి మారుతుంది. మేబీ కొంత మీరు చెప్పినట్టుగా అంటే యంగ్ వర్క్ ఫోర్స్ డెఫినెట్ గా దీన్ని అడాప్ట్ చేసుకుంటుంది, ముందుకెళ్తుంది. ఓకే. ఎవరైతే చేసుకోలేరో కొంత వాళ్ళకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రావచ్చు. ఓకే. కానీ దాని వాళ్ళు అంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళు అలా రిటైర్ అయిపోతారు. ఓకే. దానికి కొద్దిగా టైం ఉంది కాబట్టి ఏఐ లెర్నింగ్ అనేది కంపల్సరీగా అవుతుంది అందరికీ. ఓకే. మనం కూడా తొందరలో అవి చూస్తాము. డెఫినెట్ గా యుఎస్, చైనా, యూరోపియన్ యూనియన్, ఈ కొరియా వీళ్ళందరితో కూడా వీళ్ళందరికీ కూడా రేపొద్దున సాఫ్ట్వేర్ ఏఐ ఎక్స్పర్ట్స్ ని పంపించే దేశంగా కూడా ఇండియా మారుతుంది. Okay. ఒక గ్లోబల్ లీడర్ గా 2030 కల్లా గ్లోబల్ లీడర్ గా మన ఇండియా ఏఐ ఐటీ రంగాల్లో వృద్ధి చెందడానికి మంచి అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది. Right. దీన్ని సరిగ్గా గవర్నమెంట్ యూజ్ చేసుకోవాలి. రైట్.